అందరికీ నమస్కారం. రేపే శనివారం, అలాగే వరోధిని ఏకాదశి కూడా. రేపు శనివారంతో వరోధిని ఏకాదశి కలిసి రానుంది. అయితే రేపు శనివారం వరోధిని ఏకాదశి కాబట్టి కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగించి చూడండి. ఇక మీ జన్మజన్మాల దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. పురాణాల ప్రకారం ఏకాదశి ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశిని రోజున చేసే ఉపవాసంలో విష్ణువు అవతారమైన వామనుడి వరాహ అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఎన్నో రకాల భయాల నుండి విముక్తి పొంది శుభ ఫలితాలు పొందుతారు. ఎవరైతే వరోధిని ఏకాదశి ఈ రోజున వ్రతాన్ని ఆచరించి ఆచారాల ప్రకారం పూజిస్తారో వారికి వైకుంఠ ధామం లభిస్తుందని విశ్వాసం. ఈ సంవత్సరం వరోధిని ఏకాదశి వ్రతం 4వ తేదీ మే 24న మే 2024న జరుపుకున్నారు. అంటే రేపు శనివారం మే 2024, అలాగే 4వ తారీఖున జరుపుకున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో 2 ఏకాదశులు రానుంటాయి. అయితే ప్రతి మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, చైత్ర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని, కృష్ణపక్షంలో వచ్చే దానిని వరోధిని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో వరోధిని ఏకాదశి వ్రతం మే 4వ తారీఖున జరుపుకోనున్నారు. అంటే రేపు శనివారం మే 4వ తారీఖున జరుపుకోనున్నారు. పురాణ గ్రంథాలలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఏకాదశి రోజుల్లో చేసే ప్రత్యేక ఉపవాసం వలన, ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించటం వలన మనకు సంపద శ్రేయస్సు కలుగుతుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఏకాదశి రోజున చేసే ఉపవాసం విష్ణువుకు ఎంతో ఇష్టం. అయితే ఏకాదశి రోజుల్లో చేసే ఉపవాసం, ముఖ్యంగా వరోధిని ఏకాదశిగా చేసే ఉపవాసం విష్ణు అవతారమైన వరాహ అవతారాన్ని అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అన్ని రకాల భయాల నుండి విముక్తి పొందుతాము. శుభ ఫలితాలు కూడా మనకు వస్తాయి. ఎవరైతే వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆచారాల ప్రకారం పూజిస్తారో వారికి వైకుంఠ ధామం లభిస్తుందని విశ్వాసం. అయితే ఏకాదశి వ్రతం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా రేపు శనివారం వరోధిని ఏకాదశి రోజున ఎవరైతే ఈ యొక్క దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తి ముందు కానీ, లేదా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు కానీ పెడతారో అలాంటి వారికి 7 వారాల వ్రతం చేసినంత పుణ్యం లభిస్తుంది. 7 శనివారాలు భక్తి శ్రద్ధలతో చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున మనం పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. ఏకాదశి రోజున ఏం చేసినా చేయకపోయినా సరే కానీ ఉపవాసం చేయడం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి రోజున ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అయితే వరోధిని ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. ఈ స్నానం చేసి నీటిలో 5 తులసి ఆకులను, గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయాలి. అదే విధానంగా శుభ్రమైన ఉతికిన శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి. అంటే పసుపు రంగు దుస్తులు కానీ, ఆరెంజ్ కలర్ దుస్తులు కానీ, ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు కానీ ధరించాలి. చినిగిపోయిన ఉతకని అపరిశుభ్రమైనటువంటి దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. అయితే విష్ణువు సన్నిధిలో ఉపవాసం ఉంటానని దీక్ష చేయండి. అదే విధానంగా ఇంటి బయట ఖచ్చితంగా ముగ్గును వేయాలి. అలానే వరోధిని ఏకాదశి వ్రతం చేసే సమయంలో పగలు నిద్రపోరాదు. ఇతరులను దూషించటం, అబద్ధాలు చెప్పటం మానుకోవాలి. ఏకాదశి రోజున మాంసాహారం, మద్యం, మానసికంగా ఏదైనా మానసిక ప్రశాంతంగా ఉండాలి. మద్యం వంటివి, మాంసాహారం వంటివి అస్సలు తినకూడదు, అలానే సేవించకూడదు. ఏకాదశి రోజున కోపం తెచ్చుకోరాదు. అలాగే ఎవరిని అంటే
దుర్భాషలు ఆడరాదు. ఎవరిని కూడా నిందించడం, తిట్టడం, కారణం లేకుండా బాధ పెట్టడం వంటివి చేయకూడదు. అలానే ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకూడదు. ఏకాదశి రోజున తులసి ఆకులను కట్ చేయకుండా ఉండాలి. కట్ చేయడం అనేది అశుభంగా పరిగణిస్తారు. అంతే, తెంపడం, కోయటం వంటివి చేయకూడదు. అందుకే ఈరోజు ముందు అంటే తులసి ఆకులను కోసి పెట్టుకోవాలి. అంటే ఏకాదశి రోజు, ఏకాదశిని ఎక్కువ రేపు శనివారం, ఈరోజు సాయంకాలం లోపు తులసి ఆకులను తెంపి ఏదైనా తడి ఉన్న క్లాత్ చేసి అందులో పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేసి మరుసటి రోజు శనివారం రోజు ఏకాదశి రోజున వాటిని పూజకి ఉపయోగించాలి. ఏకాదశి ఉపవాసం చేసే భక్తులు తప్పనిసరిగా శ్రీమద్ భాగవతం లేదా శ్రీమద్ భగవద్గీతాన్ని పఠించాలి. విష్ణు మంత్రాలను కూడా పఠించాలి. ఏకాదశి రోజున అన్నం తినడం నిషేధంగా భావిస్తారు కనుక ఈ రోజున ఉపవాసం ఉండకపోయినా అన్నం తినవద్దు. అలాగే ఏకాదశి రోజున విష్ణువును పూజించేటప్పుడు తులసిని సమర్పించండి. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. ఏకాదశి వ్రతం పాటించే వాళ్ళు పోయిన ఈరోజు సాత్విక పదార్థాలు మాత్రమే తినండి. ద్వాదశి తిథి ముగిసి లోపు ఏకాదశి వ్రతం విరమించాలి. అంతేకాదు ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయటం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కనుక ఏకాదశి రోజున దానం చేయటం మంచి ఫలితాల్ని ఇస్తుంది. కాబట్టి దానం చేయటం మర్చిపోవద్దు. పరోధిని ఏకాదశి రోజున లోకానికి ఆరాధన లోకానికి మన ప్రతి ఒక్కరు కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాం. ఈ లోకానికి ఆధారమే విష్ణుమూర్తి. కాబట్టి ఈ లోకానికి ఆధారమైనటువంటి విష్ణుమూర్తిని ఎల్లో రంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి పూజించి రోజంతా భగవద్గీతను చదువుకోవాలి. భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం పాటించి ద్వాదశ తిథి వరకు ఏకాదశి మరుసటి రోజు వరకు ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. వరోధిని ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. కాదని చేస్తే పాపాలు గండాలు పట్టి 7 జన్మల పాపాలు దరిద్రాలతో కష్టాలను అనుభవిస్తారు. ఆర్థికంగా రకరకాల కష్టాలు వస్తాయి. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వరోధిని ఏకాదశి రేపు శనివారం రోజున ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి మాంసం, చేపలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, గుడ్లు, మద్యం మొదలైన వాటిని దూరంగా ఉండండి. వాటిని తీసుకోకుండా ఉండండి. దీనితో పాటు ఈ రోజున ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ధాన్యాలు, చిక్కుళ్ళు తినవద్దు. ఈరోజు నూనెతో వండిన ఆహారానికి దూరంగా ఉండాలి. కేవలం పండ్లు, పాలను మాత్రమే తినాలి. రేపు ఏకాదశి శనివారం రోజున ఏ ఒక్కటి దీపాన్ని విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి ముందు వెలిగించుకున్నామో తెలుసుకుందాం. పిండితో చేసిన దీపాలు వెంకటేశ్వర స్వామి వారికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కాబట్టి ఈ గోధుమ పిండి, ఆవు నెయ్యి కలిపి అందులో కొద్దిగా బెల్లం వేసుకొని ఆవు పాలను పోసి మనం స్మూత్గా పిండిని తడిపి ఆ తర్వాత పిండితో 7 పిండి ప్రమిదలు చేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించాలి. తులసి మాలను విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలి. చలిమిడి, వడపప్పు, పానకం వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెడితే మీ సంపద పెరుగుతూ వస్తుంది. మీ కష్టాలు తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి విముక్తి పొంది తరగని సంపద వస్తుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. అంతకంత సంపాదిస్తూనే ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.